అండి అందరికీ ఈరోజైతే నేను సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ లడ్డూలు చేసి చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ గీ వేసేసుకొని నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక 3 కప్స్ రవ్వ తీసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. అది తీసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫుల్ సిమ్లో పెట్టేసి రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యాక ఒక 2-3 స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఆ పచ్చి కొబ్బరిది అయితే విడిగా ఫ్రై చేసుకోండి గీలో. నేనైతే ఒక 2-3 స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము తీసుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయ్యాక లాస్ట్లో 3 కప్స్ రవ్వకి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇంకా షుగర్ వేసి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేశాక గ్యాస్ ఆపేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా వేసాను. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేశాక గ్యాస్ ఆపేసుకున్నాను. గ్యాస్ ఆపేసినాక డ్రై ఫ్రూట్స్ వేసి కింద దించేసి రవ్వ కొంచెం ఆరాక గోరువెచ్చని కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు తీసి పోసుకుంటూ రవ్వ లడ్డలు చేసుకోవాలి. పాలు అనేవి ఒక 2 కప్స్ దాకా పడతాయి. మీరు లడ్లు వచ్చేదాన్ని బట్టి ఎక్స్ట్రా అయినా పట్టొచ్చు, వేసుకోండి, ఏం పర్లేదు. ఇదిగోండి ఇలా అయితే బాగా లడ్లు చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ. అని ఫ్రై చేసేసుకొని పాలు పోసి కలుపుకోవడమే. షుగర్ అనేది ఏంటంటే షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.